జేఎన్పి టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ. సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి. నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. అంటున్నాను, స్త్రీ శక్తి అంటే కేవలం ఇంటి గోడ మధ్యలోనే ఉండిపోయేది కాదు. అది మన సమాజం అంటే కట్టడానికి ఒక మూల స్తంభం. కానీ దుర్భాగ్యం కొద్దీ ఈరోజు కూడా మన సమాజంలో మహిళలు ఎన్నో అడ్డంకులను, ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మనమందరం కలిసి వారికి కొన్ని ముఖ్యమైన హక్కులను అందించాలి. సమాన హక్కులు, విద్య మరియు ఉద్యోగ రంగంలో అమ్మాయిలకి అబ్బాయిలతో పాటు సమానంగా అవకాశాలు కల్పించాలి. రక్షణ, హింస లేని, భయం లేని ఒక సురక్షిత వాతావరణం ఇవ్వడం మన అందరి బాధ్యత. నిర్ణయంలో పాత్ర, ఇంట్లో అయినా బయట అయినా నిర్ణయాలు తీసుకునే విషయంలో వారి మాటకు విలువ ఇవ్వాలి. మహిళలు సాధకులైతే ఈ ప్రపంచం మొత్తం ముందడుగు వేస్తుంది. మీరు అన్నట్టు మార్పు మనతో మొదలవ్వాలి. పదండి, మన అందరం కలిసి ఒక నయా సమాజం निर्मितम। सभी को आज मैं आप सबके सामने महिला सशक्तिकरण विषय पर अपने विचार प्रस्तुत करना चाहती हूँ। महिलाओं की शक्ति केवल घर तक सीमित नहीं है, वो हमारे समाज की मजबूत नींव है। फिर भी आज के समय में भी हमारे समाज में महिलाओं को कई बंधों के सामने करना पड़ता है। हमें मिलकर ये संशिक्षित करना होगा कि शिक्षा और रोजगार में समान अवसर मिलना, उन्हें हिंसा से मुक्त, सुरक्षित वातावरण प्राप्त हो। निर्णय लेने की प्रक्रिया में उनकी आवाज़ को महत्व दिया जाए। जब महिलाएं संस्कृत हो जाती है तो पूरा विश्व आएगा बढ़ता है। परिवार के शुरुआत हमारे घर से ही होनी चाहिए। आइए हम सब मिलकर एक नया और बेहतर समाज को निर्माण करेंगे। धन्यवाद। वुमेन एम्पावरिंग ह्यूमैनिटी। Women's rights are human rights. It's time to recognize the invaluable contribution women make to our societies and ensure they have equal access to opportunities, justice, and dignity. Let's break the barrier and shatter the glass ceilings. Let's create a world where women can live without fear of violence, discrimination, or inequality. Keys right include equality in education and employment, protection from violence and abuse, access to healthcare and reproductive rights, participation in decision-making process. Let's unite to promote gender equality and empower women. Together we can create a brighter future for all. Thank you. This is Pullagura Rosaline, founder and director of Jacinta Foundation. I have a lot of passion and dedication in social service, and especially my life committed to special people. I am focusing on visually challenged, mentally challenged people. Moreover, we are focusing on many activities through orphan, old age people and diseased disabilities and poor feeding. This is good and great joy and privilege to introduce myself. I, Pullagura Rosaline, I am appointed as a National Office Secretary of Administration. I thank our National President and National Ambassador, Dr. K. Rajanandan Vigyan sir. Thank you for giving me their opportunity to me. మన ముందు రోస్లీ గారు ఉన్నారు. అంటే జాతీయ అంతర్జాతీయ మానవ హక్కుల కమిషనర్ జెనీవా నుండి
డాక్టర్ కె రాజనందన్ గారి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకోవడం జరిగింది. వారితో కూడా మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. అంటే మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు దీంట్లో? నేను రీసెంట్గానే జాయిన్ అయినాను. మరి మీరు కొత్తగా జాయిన్ అయ్యారు కదా, కొన్ని బాధ్యతలు ఉంటాయి, దాన్ని ఎలా నిర్వర్తించాలనుకుంటున్నారు? నేను కొత్తగా జాయిన్ అయినా నేను దాన్ని బాధ్యత మనసు పూర్తిగా ఓపెన్ హార్టెడ్గా నేను పని చేస్తాను. ఏ మహిళలకు ఏ కష్టమైనా నేను దాన్ని చెప్పే మాటల్లో కాదు చేతలో చేసి చూపిస్తాను. ఓకే, మీరు స్ట్రాంగ్ ఉండాలి, ఎందుకంటే ప్రతి మహిళకు అండగా ఉండాలి. ఒక మహిళలు కాబట్టి మనం మహిళలు ఎట్లా ఉండాలంటే ప్రతి దాంట్లో ముందడుగు. అంటే కొంతమంది వెనకబడిపోతున్నారు, వాళ్ళ కోసం ఎట్లా అనుకుంటున్నారు మీరు? వాళ్ళ గురించి కూడా మేము ముందు ఉంటాము. ఓకే, థ్యాంక్ యూ. అంటే మీరు ఇందులో జాయిన్ అవ్వ ముందు మీరు ఏమన్నా చేసినారా? నాది ఒక ఫౌండేషన్ ఉంది, మాది జసింతా ఫౌండేషన్ అనేసి. దాంట్లో నేను ప్రత్యేకంగా బ్లైండ్ పిల్లల గురించే చేస్తాను. వాళ్ళది ఫిజికలీ ఛాలెంజ్డ్, మెంటలీ పిల్లలకి, ఆర్ఫన్, పూర్ ఫీడింగ్ ఇవన్నీ చేస్తాను నేను. ఇక్కడ డిసబిలిటీ గురించి వాళ్ళకు కూడా. అవునా? ఓకే. అంటే ఎప్పటి నుంచి ఉన్నారు? అంటే ఎంతమంది ఉంటారు దాంట్లో చాలా మంది ఉంటారు. చాలా. నేను దగ్గర 10 years దాంట్లో చేయడం. మీరు నియామక పత్రాన్ని అందుకున్నారు అంటే అది ఒక పెద్ద బాధ్యత. అది మనం ఏదన్నా చేసినామంటే దానికి ఒక రెస్పెక్ట్ గా పనిచేయాలి. అదొకటి బాధ్యత. మనం వేరే దగ్గర పని చేసినప్పుడు ఒకలాగా ఉంటది, మనమే ఒక పని చేయడానికి ముందడు చేసినామంటే దాంట్లో చాలా బాధ్యత ఉంటుంది. మీరు ఖచ్చితంగా చేస్తారా? చేస్తాను. అది నియామక పత్రం తీసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నది. దాన్ని తీసుకోకముందు తీసుకున్నాక ఒక ఎత్తు. దాన్ని మనస్ఫూర్తిగా నేను పని చేస్తాను. అలాగే మీరు మహిళలకి ఎట్లాంటి అండని ఇవ్వాలనుకుంటున్నారు? నేను మహిళలకు ఒక శక్తిగా నిలబడతాను. నేను వాళ్ళని కూడా శక్తిగా ఉండేటట్టు తయారు చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా మీలాంటి వాళ్ళు ఇంకా రావాలి. ఆడవాళ్ళకి స్ఫూర్తిగా, వాళ్ళకి ఒక అండ దండగా, అక్క చెల్లెలాగా మనం పనిచేస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మీ సంస్థ నుంచి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఇంకా ఇలాంటి ఎన్నో తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఇలాంటి ఇంకా ఎంతో మందికి ఆదర్శంగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సమత. నేను ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్లో జాతీయ సంయుక్త కార్యదర్శిగా నియమించారు. అందును బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ, నా సహోదరి మరి రోస్లిన్ గారు మరి జాతీయ హ్యూమన్ రైట్స్లో మరి ఆఫీస్ సెక్రటరేట్గా ఎన్నికయ్యారు. అందును బట్టి మీకు ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సిస్టర్. అలాగే మీరు నాకు ఒక సిస్టర్గా మీకు ఇచ్చిన బాధ్యతలని మీరు బాగా మరి చేస్తారని, మనం కలిసి మరి ఈ పని జరిగించి ముందుకు వెళ్దామని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి, సపోర్ట్. మీరు ఈ అంతర్జాతీయ మహిళా కమిషన్ నుండి జనవరి నుండి మీరు మహిళలకు ఏం చేయాలనుకుంటున్నారు? మేము మహిళలకి అన్ని రంగాలలో ముందుండాలని, ఒక ధైర్యంగా స్త్రీ శక్తి ఏ రీతిగా ఉంటుందో ఇప్పుడు మా ఆఫీసర్ సెక్రటరీ సిస్టర్ చెప్పారు. కాబట్టి స్త్రీకి ధైర్యంగా మేము ఉంటాము. అన్ని రంగాలలో మా నుండి సహాయంగా మేము ఉంటాం.